నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నాము ఇది భూమి అందించలేనిది. హల్లెలూయా. ప్రపంచం అంతా కూడా చెప్పాలి ప్రేమికుల రోజు అంట. ఏ రోజంట? ప్రేమికుల రోజు అంట ఈరోజు. అందుకోసమే ప్రేమ పేరుతో చాలామంది మోసపోతున్నారు, ప్రేమ పేరుతో చనిపోతున్నారు, కుటుంబాలు విడిపోతున్నాయి, రకరకాల విపత్తులు మనం చూస్తున్నాం. చిన్న వయసులోనే చాలామంది జీవితాలు సంతోషముగా బ్రతకవలసింది, ఆనందకరముగా బ్రతకవలసింది. మరి చిన్న వయసులోనే ఈ లోక ప్రేమలో పుడిపోయి మరి వారి జీవితాలు ముగించే వారిని ఎన్నో గొడవలు, మరి అటువంటి ఆ గొడవలు, ఆ లోటుపాటులు, ఆ సమస్యలు మనం చూస్తున్నాం. కానీ దేవుని ప్రేమ మనుషుని బ్రతికిస్తుంది. దేవుడికి స్తోత్రం. దేవుని ప్రేమ మనుషుని బ్రతికిస్తుంది. మనుషుని ప్రేమ లోకాశల్లో పొడిపోయి, లోక భ్రమలో పొడిపోయి. ఈ రోజు కూడా నాకు తెలియదు ప్రేమికుల రోజు అని. అయితే ఒక బెదరు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. ఎందుకు అలా ఏడుస్తున్నావు బెదరు? నేను చెప్పలేని మాట చెప్తున్నాను అన్నయ్య, నా కోసం ప్రార్థించాయన్నయ్య. నేను ఒక అమ్మాయిని హృదయపూర్వకముగా ఇష్టపూర్వకముగా చాలా నిండుగా నేను ప్రేమించాను. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని అంటుంది, నాతో తిరిగింది, నాతో ఉంది. అయితే ఇప్పుడు నేను చనిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. ఏమన్నాడు? చనిపోతానని నాకు ఆలోచన వచ్చేస్తుంది అని ఏడుస్తున్నాడు. ఒక్కొక్క మాట చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు మాటలు చెప్పి నేను కాస్త బలపరిచాను. ఎందుకు అలాంటి పని చేయొద్దు. మరి తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. ఎందుకో తొందరపాటు నిర్ణయమో తీసుకోవద్దు. మన దేవుడు గొప్ప దేవుడు, దేవుడికి స్తోత్రం. ఇలాంటి సంఘటనలు మనము చాలా తరచుగా ఎక్కువగా మనం వింటున్నాము. చాలామంది ప్రాణాలు తీసేసుకుంటున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ దినము మనము ఎక్కువగా కుటుంబ వ్యవస్థ చాలా విలువైనది భూమి మీద. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం ప్రేమ, మరి రక్త సంబంధుల ప్రేమ చాలా విలువలతో కూడిన ప్రేమలు. ఈ రోజున అటు బంధాలకు, అటు రక్త సంబంధులకు, భార్యాభర్తల ప్రేమలకు విలువలు తగ్గిపోతున్నాయి. ఏం తగ్గిపోతున్నాయి? విలువలు తగ్గిపోతున్నాయి. కారణం ఏమిటని ఆలోచన చేస్తే వారు దేవుడు ప్రేమను పక్కన పెడేసి లోకాశల్లో పడిపోయి, లోక భ్రమలో పడిపోయి వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అటు రీతిగా ఉన్న ప్రజలతో, మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. దేవుని ప్రేమ కోసం మనము ఆలోచన చేద్దాం. ఈ లోకములో మరి తల్లిదండ్రుల ప్రేమ కావాలి, భార్యాభర్తల ప్రేమ అవసరమే, రక్త సముద్రుల ప్రేమ అవసరమే. అన్నిటికంటే ముఖ్యమైనది, విలువైనది, శ్రేష్టమైనది దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమలో నిజముగా ఎవరైతే ఉంటారో ఎవరిని మోసం చేయుడు, త్వరగా మోసపోరు. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యానుసారంగా దేవుడు యందు భయభక్తులు కలిగిన వారు ఎవరిని మోసము చేయుడు, ఇతరుల చేత మోసపోడు. ఎందుకు మోసపోడు, ఎందుకు మోసం చేయడంటే దైవ జ్ఞానం చేత వారి హృదయాలు నింపబడతాయి. దైవ జ్ఞానం చేత వారి హృదయాలు నింపబడతాయి. అందుకోసమే దేవుడి ప్రేమను అర్థం చేసుకోవాలి. చాలా చోట్ల మనం చూస్తుంటున్నాం, ప్రేమిస్తావా లేదని యాసిడ్ పోసేస్తున్నారు, ప్రేమించకపోతే చంపేస్తున్నారు, ప్రేమించకపోతే నదుల్లో, మరి కాలువల్లో, సముద్రంలో తీసుకెళ్ళి చంపేస్తున్నారు, చంపేసి పాడేస్తున్నారు. అందులో ఘోరాతి ఘోరమైన వార్తలు మనం చూస్తున్నాం. సహోదరుడా, ఎవరు మోసపోవటానికి వీలు లేదు. దేవుడికి స్తోత్రం. నీ మీద ఎంతోమంది ఆధారపడి ఉంటారు. నిన్ను కన్న తల్లిదండ్రుల్లో ఎంతోమంది ఎన్నో కలలు కంటారు.
ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలు నిరాశలోనికి వెళ్లకుండా అందరిని తృప్తిపరచాలి, దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలంటే నీ హృదయము దేవుని ప్రేమతో నింపబడును గాక, మంచి ఆలోచనలు ఇచ్చును గాక, ఉన్నతమైన భవిష్యత్తు యవనస్తులు అందరికీ దేవుడు అనుగ్రహించును గాక, ఉన్నతమైన కార్యములు వారి జీవితంలో జరుగును గాక. దేవుని ప్రేమ కొరకు మనము ఆలోచన చేద్దాం. మరి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇర్మీయా గ్రంథములో మాట్లాడుతున్నాడు. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాను, 31 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏ ప్రేమ అంటే దేవుడి ప్రేమ చెప్పాలి, శాశ్వతమైన ప్రేమ. మనుషులు శాశ్వతమైన ప్రేమ, నిజమైన ప్రేమను మనుషులు ఏం చేస్తున్నారంటే తునీకరిస్తున్నారు, దూరపరుచుకుంటున్నారు. సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడవక నీ పట్ల నేను చూపుతున్నాను, కృప చూపుతున్నాడు. కృప అనగా నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తున్నాడు. సృష్టికర్తైన దేవుడి కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము చెందించాడు, నిన్ను శాపము నుంచి పాపం నుంచి విడిపించి నీకు ఒక ఉన్నతమైన భవిష్యత్తును చూపించడానికి, ఉన్నతమైన జీవితకు పునాది వేయటానికి, నీ ఆశలో నిరాశ అవ్వకుండా నిన్ను దేవుడు బహుగా ఆశీర్వదించడానికి నీ పట్ల ఒక బాధ్యతను వహిస్తున్నాడు దేవుడు. అలాంటి దేవుడి ప్రేమను త్రోసివేసి చాలామంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. లోకంలో రకరకాలుగా ప్రేమలో ములుగు తేలుతున్నారు. ఈ లోక ప్రేమ వల్ల నువ్వు మోసపోతున్నావు, మోసం చేస్తున్నావు, నువ్వు నష్టపోతున్నావు, చివరికి నువ్వు అవమాన పాలైపోతున్నావు, నిందల పాలైపోతున్నావు. తీరని కష్టాలు, తీరని దుఃఖము, తీరని నష్టాలు నీ జీవితానికి తీసుకొస్తున్నాయి. అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమీ లేదు, గుండెలు బాదుకొని ఏడుస్తున్నావు, తలెత్తుకోలేని పరిస్థితి. ఇక సావే నీ కళ్ళ ముందు కనబడుతుంది. ఏం కనబడుతుందంట? సావు. ఇక చనిపోవాలి, ఇక బ్రతకూడదు. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేశాడు, నేను ప్రేమలో మోసపోయాను, నా తల్లిదండ్రులు విడిచిపెట్టి నేను వచ్చాను అని ఈ రకంగా చాలామంది హృదయాలు ఉదయం లేస్తే మన పేపర్లో, టీవీలో, వాట్సాప్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇలాంటి వార్తలు చూస్తున్నాం. అవన్నీ చూసినప్పుడు మన హృదయాలు ద్రవించిపోతున్నాయి, మన హృదయాలు చాలా గాయపరచబడుతున్నాయి. మన దేశము, మన సొసైటీ, ప్రజలు ఎట్టిపోతున్నారు, ఎలా పోతున్నారు? చిన్న వయసులోనే రకరకాల మోసాలు. కానీ నేను అంటాను, దేవుని ప్రేమ చేత మనం నింపబడితే, శాశ్వతమైన దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో, నిండు ప్రేమతో. అదే ప్రేమతో దేవుడు మనం ప్రేమించే వరకు ఉంటే నిజంగా నీకు ఏమి కావాలో దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నామా? భయభక్తులు కలిగి ఉంటున్నామా? నిక్షము దేవుడికి భయపడే వరకు మనం ఉంటున్నామా? నిజంగా దేవుడు ప్రేమించేవారు అయితే దేవుడు నీ పట్ల మంచి ఆ ఈవులను, నీకు ఏది అవసరమో అవి దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. యవనస్తులు చాలామంది రకరకాల ఆలోచన చేస్తున్నాడు. నీ ఆలోచన మురుకుగుడ్డ వంటివని బైబిల్ చదివిస్తుంది. దేవుడు ఆలోచనల ప్రకారంగా నువ్వు నడుచుకుంటే, దేవుడు ప్రేమలో నువ్వు నిలుస్తుంటే, దేవుడు అంటున్నాడు నిన్ను బహుగా ఫలించే స్థితికి నేను తీసుకొస్తాను అంటున్నాడు. అందుకోసమే దేవుడు చూడండి, కొన్నిసార్లు మనము మోసపోతాం. తల్లిదండ్రులుగా మోసపోయిన బిడ్డలు ఉన్నారు, రక్త సంబంధంగా మోసపోయిన బిడ్డలు ఉన్నారు, భర్త భార్యని మోసం చేసిన వారు ఉన్నారు. రకరకాల విపత్తులు మనం చూస్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను నేను సావు గోతులను వెళ్ళిపోతారు కదా. మోసపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? సావు గోతులోకి వెళ్ళిపోతారు. బైబిల్లో ఉందా మాట? ఎక్కడ ఉంది? యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనము, 38:17 వచనము. నీ ప్రేమ నా ప్రాణమును గోతు నుండి విడిపించితివి. దేవునికి స్తోత్రం. అంటే చాలామంది ప్రాణాలు మోసపోయిన వారు అందరూ ఎక్కడికి పోతున్నారు? గొయ్యిలో దిగజారిపోతున్నారు. లోకాశలో పడిపోయి వారి జీవితాలు ముగించాలనుకుంటున్నారు. మోసం చేసి మోసపోయిన వారు చనిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నీవు నా వైపు చూస్తే నీ పాపములు నేను క్షమించి ఏం చేస్తాడంట? నీ పాపములు నేను క్షమించి నువ్వే సావుకి సిద్ధంగా ఉన్నావో,
నీ ప్రాణం తీసుకుందామని నువ్వు ఇక నిర్ణయం తీసుకున్నావు. అయితే నేనేం చేస్తాను తెలిసిన, ఆ సావు గోతును నుండి నేను నిన్ను పైకి లేవనెత్తుతాను. చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ఆ యవనస్తుడు చనిపోతానని అన్నప్పుడు నాకు ఈ ప్రసంగం జ్ఞాపకం వచ్చింది. ఈ మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. అయ్యో చెప్పాలి కొన్ని మాటలు. ఈరోజు ప్రార్థించుట, మొరపెట్టుట, ప్రార్థించుట, దేవుడు జవాబిచ్చుట అన్న మాటలు ఏం చెప్పాలని ఆశపడుతున్నాను. కానీ ఈ దినము పరిశుద్ధాత్మ చేత హృదయము పేరు ఇవ్వబడి మరి మాటలు నేను పలుకుతున్నాను. దేవుడికి స్తోత్రం. గనుక దేవుడు ఈ భూమి మీద ఉన్న సంఘాలకు, ఈ భూమి మీద ఉన్న సకల కోట్ల ప్రజలకు, సకల పరిశుద్ధులకు అందరికీ హెచ్చరికలు ఇస్తున్నాడు. అందరికీ హెచ్చరికలు ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఒక సంఘము మనకు కనబడుతుంది. ఎఫెసీ సంఘము మనకు కనబడుతుంది. ఈ ఎఫెసీ సంఘము క్రియలతో కూడిన సంఘము, మంచి లక్షణాలతో కూడిన సంఘము, మంచిగా అందరిని ప్రేమించి ఆత్మీయ ప్రేమతో ప్రేమించిన సంఘము, దేవుని ప్రేమించిన సంఘము, ఎక్కడ మోసపోలేని ఆ మోసం చేయలేని సంఘము. దేవునికి స్తోత్రం. అయితే ఈ సంఘానికి కొన్ని హెచ్చరికలు దేవుడు అందిస్తున్నాడు, కొన్ని మాటలు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ మాటలు ఏమిటని మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ వచనంలో మనం చూస్తే, నువ్వు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలను చేయము. చాలండి. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలోని పడిపోయావో, ఏ స్థితిలోనూ ఉన్నావో, ఒకప్పుడు మంచి ప్రార్థన, మంచి పాటలు, మంచి ఆరాధన, మంచి సువార్త, మంచిగా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన జీవితము, ఇప్పుడు అవన్నీ ఏమైపోయి సన్నగిలిపోయి అవన్నీ పక్కన పెడేసి లోక ప్రేమలో మునిగిపోతున్నారు. ఏమండి, ఒకప్పుడు ఎంతో భక్తి చేసిన వారు ప్రేమ పేరుతో మోసపోయిన వారు లేరా? ప్రేమ పేరుతో దేవుడు మోసం చేసిన వారు, తల్లిదండ్రులు మోసం చేసిన వారు, భార్య భర్తను మోసం చేసి, భర్తము భార్యనే మోసం చేసిన వారు. ఏమండి, మోసపోకూడి దేవుడు ఎక్కిరింపబడాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు అందరు కొలు కప్పేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ దేవుడు కొనులు ఎవరో కప్పలేరు. దేవుడు అందరినీ చూస్తున్నాడు. మన దేవుడు చూసే దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అందుకోసం అంటున్నాడు, నువ్వే స్థితిలో పడితేవో అది జ్ఞాపకము చేసుకో. అంటే దేవుడు ఇక్కడ ఉన్న పాటున శిక్షిస్తలేదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు. అంతే కదా ఆ మాటకి. మరొక అవకాశము దేవుడు నీకు ఇస్తున్నాడు. సువర్ణ అవకాశము, అద్భుతమైన అవకాశము. నిజమైన స్నేహితుడు ఎవడొక ప్రేమించు. నీ భూమి మీద నిజమైన స్నేహితులు ఎవరు ఉన్నారా? ప్రాణాలు తీసి స్నేహితులకి వైపోయారు. అవునా కదా? ఏమండి, నిజమైన స్నేహితుడు ఎవరంటే ఒక యేసు క్రీస్తు ప్రభువారే. అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరి కోసం రక్తము చిందించాడు. నువ్వు ఇక పాపిగా ఉండగానే ఆయన మృతి పొంది సమాధి నుంచి లేచి నీ కొరకే నేను చనిపోయాను. గట్టిగా చప్పట్లు కొడతాం, కొడాలి గట్టిగా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. ఆ దేవుని విడిచిపెట్టి, ఆ ప్రేమను విడిచిపెట్టి, లోక ప్రేమ, సాతాన ప్రేమలో, గుడ్డు ప్రేమలో ఈ రోజున చాలా మంది మోసపోతున్నారు. దేవుడు అట్టరీతిగా ఉన్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వే స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందితే సరి. ఏం పొంది సరి చెప్పాలి. చాలా మంది కాపురాలు ఇడిపోతున్నాయి. ఏమండి, పిల్లలు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు పాపములో తిరుగులాడుతున్నారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు వారిని. నువ్వే స్థితి నుంచి పడిపోయావో నువ్వు మరలా మొదటి స్థితికి వచ్చాయి. నేను నీకు అవకాశం ఇస్తున్నాను. నువ్వు చేసిన తప్పుదమ్ములు బట్టి నేను శిక్షించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట పలుకుతున్నది ఎవరో తెలిసిన ఒక ప్రవర్త కాదు, ఒక సేవకుడు కాదు, ఒక సువార్తికుడు కాదు, ఒక జ్ఞాని కాదు, సృష్టికర్త అయిన దేవుడు. ప్రైజులో ఎవరండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. సృష్టికర్త అయిన దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు చూస్తున్నాడు. నా ప్రేమలో
యథార్థత ఉండాలి. నా ప్రేమను చూసి దేవుడు మురిచిపోవాలి, నా కుటుంబాన్ని చూసి దేవుడు మురిచిపోవాలి, నా సంఘాన్ని చూసి దేవుడు మురిచిపోవాలి, సంతోషించాలి. ఏమండి, కలత లేని ప్రేమ, కపటము లేని ప్రేమ, మోసము లేని ప్రేమ, యథార్థమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, ఈ ప్రేమతో మనం హృదయాలు నింపబడాలని, మనం ఉండాలని సృష్టికర్తైన దేవుడు ఆశిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆశిస్తున్నాడు దేవుడు. ఆశగల ఆ ప్రాణాలు దేవుడు కోరుకున్నది మనం దేవుడికి అందిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడండి. యేసేపు చూడు, యేసేపు లోక ప్రేమలో పడలేదు, పడడా? లోకాశలో పడలేదు. యేసేపు యథార్థముగా బ్రతికాడు. కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. తాను చేయని తప్పు కూడా భరించాడు, సరసాల పాలైపోయాడు. కానీ దేవుడికి భయపడి లోకానికి అవకాశం ఇవ్వలేదు. నిందలు వచ్చాయి కానీ దేవుడికి భయపడ్డాడు. దేవుడు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు చూశాడు, ఉన్నతమైన భవిష్యత్తుని దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఉన్నతమైన కార్యాలు దేవుడు చేశాడండి. దేశము కానీ దేశంలో రాజు స్థానములో దేవుడు కూర్చోబెట్టాడు. మంచి భార్యనిచ్చాడు, మంచి బిడ్డలనిచ్చాడు. మంచిగా ఉన్న మంచి ఈవులతో యోసేపును దేవుడు తృప్తిపరిచాడు. ఫలించి కొమ్మగా దేవుడు ఏర్పాటు చేశాడు. నిజంగా నేను అంటాను, దేవుడు భయపడి లోక ప్రేమలో మనం పడకుండా, లోక ఆశల్లో మనం పడకుండా, దేవుడు ప్రేమలో దేవుడు మనం చూస్తున్నాడని మనం భక్తి చేస్తే దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఆ శాశ్వతమైన ప్రేమ ఎవరైతే పొందుకుంటారో, ఆ ప్రేమకి ఎవరైతే అర్హులుగా ఉంటారో వారి జీవితంలో కదులు ఉంటాయా, లేముంటుందా, బాధలు ఉంటాయా? ఒకవేళ బాధలు, కష్టాలు, నష్టాలు వచ్చినా మేలుకరముగా ప్రభు మార్చేస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాము. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందు. ఏం పొందాలంట? మారు మనసు పొందాలంట. నిజంగా మారు మనసు పొందితే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ ద్వారాగా తల్లిదండ్రులు ఆనందిస్తారు, నీ బంధువులు ఆనందిస్తారు, సొసైటీ ఆనందిస్తుంది, నీ ఇంటికి వచ్చిన స్నేహితులు అబ్బా మంచి ఆత్మీయ బిడ్డ అని నిన్ను చూసి వారు సంతోషించేవారు ఉంటారు. ఒకవేళ లోక ప్రేమలో నువ్వు మోసపోయి అనేకులు మోసం చేసే బిడ్డగా ఉంటే నిన్ను చూసి అందరూ ఏం చేస్తారు చెప్పాలి? అసహించుకుంటారు, తునీకరిస్తారు, నీ ముఖం చూడటానికి ఇష్టపడరు, నీ రక్త సంబంధాలు నిన్ను తునీకరిస్తారు, నువ్వు అవమాన పాలైపోతావు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవే స్థితి నుండి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ప్రైజులో భక్తి ఎలా ఉంటుందంటే, మొదట మంచి అగ్గిలాగా ఉంటుంది. ఏముంటుంది? బాప్టిసం పొందిన దినాల్లో, మొదటి దినాల్లో కూర్చుంటే ప్రార్థన, నిలబడితే ప్రార్థన, నడిస్తే ప్రార్థన, నిద్రలో కూడా ప్రార్థన వచ్చేద్ది. దేవుడికి స్తోత్రం. ఈ భక్తి రాను డబ్బులు ఎక్కువైపోయి, తిండి ఎక్కువైపోయి, మొత్తం ఎక్కువైపోయి, లోకాశలో పడిపోయి దేవుడు ప్రేమను పక్కన పెడేసి, లేరా అలాంటోళ్ళు? బైబిల్లో లేరా? సంసోను లేడా? సంసోను లోక ప్రేమలో పడ్డాడు, అవమాన పాలైపోయాడు, నిందన పాలైపోయాడు, చివరికి ఏమండి చాలా హీన స్థితికి దిగజారిపోయాడు. దేవుడు ఎందుకు మనల్ని హెచ్చరిస్తున్నాడంటే వారిలో ఒక్కరుగా మనం ఉండకూడదని, వారిలో ఒకరుగా మనము నీ జీవితం ఉండకూడదని, నీ జీవితము మంచి ప్రేమ, యథార్థమైన ప్రేమతో నిండిన హృదయముగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? చదవండి అన్నమాట. నీవు ఏ స్థితి నుండి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకోమన్నాడు. ఏం చేసుకోవాలి చెప్పాలి? ఏం చేయాలి? జ్ఞాపకం అంటే ఏంటి? మొదట నా క్రియలు ఎలా ఉన్నాయి, మొదట నా ఆలోచన ఎలా ఉంది, మొదట నేను దేవుని ఎంతగా ప్రేమించాను, ఎంత ప్రార్థన చేసేవాడును, ఇప్పుడు బ్రహ్మ పెట్టి ఆత్మతో నింపబడి మా లోకాశల్లో నేను పడిపోయి భ్రష్టుని అయిపోయాను. పశ్చాత్తాపడాలి.
చాలామంది పశ్చాత్తాపడరు. పాపం చేసి కూడా దుర్మార్గమైన ఆలోచనలతో నడుస్తూ కూడా నేను వీరుడిని సూర్యునని బ్రతికేతుండి ఉంటారు. అంత గొప్పోడు లేడని ఉంటారు. కానీ మనసు చూడకపోవచ్చు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నేను చెప్పాను కదా, అదో అన్నాడు. ఏమన్నా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చూడండి. అక్కడ ఏమంటుందో, నీ హృదయాన్ని చూసి నీకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు అంటున్నాడు. చదవండి అమ్మా, మైక్లో చదవండి రా, మైక్లో. నీ ప్రవర్తన బట్టి వాని క్రియలు చొప్పున, మైక్లో చదవండి అమ్మా. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు చొప్పున ప్రతీకారము చేయటానికి యెహోవాను నేను హృదయమును పరిశోధించేవాడును, పరీక్షించేవాడును. చాలు దేవునికి ఇస్తూ నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు అంటున్నాడు. ఏం చూస్తాడంట చెప్పాలి. ఏం చేస్తాడు? నీ హృదయమును చూస్తున్నాడు. నీ హృదయములో దేవుని ప్రేమ ఉందా? లోక ప్రేమ ఉందా? నీ హృదయములో సాతాను ప్రేమ ఉందా? దేవుని ప్రేమ ఉన్నదా? ప్రైజులో ప్రేమ. బైబిల్ అంతా కూడా 2 అక్షరాలతో ముడిపడి ఉంది. బైబిల్ అంతా కూడా 2 అక్షరాలతో ముడిపడి ఉంది. ప్రేమ. ప్రైజులో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఆత్మీయ ప్రేమ ఉంది, శరీర ప్రేమ ఉంది, లోక ప్రేమ ఉంది, రకరకాల ప్రేమలు ఉన్నాయి. కానీ మనము దేవుడు కోరుకున్నది వాక్యానుసారమైన ప్రేమ. ప్రైజులో వాక్యానుసారమైన ప్రేమ ఎవరైతే జీవిస్తారో వారు నిజంగా ఎంత ధన్య జీవితం అయిపోద్ది. వారి సంతతి దీవించబడిపోద్ది, వారి వ్యాపారాలు దీవించబడతాయి, వారు సుఖంగా బ్రతుకుతారు, ఆనందంగా బ్రతుకుతారు, తృప్తిగా బ్రతుకుతారు, సంతోషముగా వారు ఉంటారు. సింహం వలె నీతిమంతులుగా నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉన్నట్లుగా ధైర్యముగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అందుకోసమే బైబిల్ వాక్యం చదివిస్తుంది, నీ హృదయములు ఏ ప్రేమ ఉంది. నిన్నగాక మొన్న వార్తలు చూసారా? నిన్న ఉదయం ఎనుకొండ ప్రాంతంలో ఏమండి, భార్య వేరొకను ప్రేమించి భర్తని, ఆ ప్రేమించిన వ్యక్తి ఆ సొంత భార్య ఇద్దరు కలిపి భర్తను ఏం చేశారు? చంపేశారు. చంపడం అంటే చంపేశారు. ఆ శవాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదంట. ఆ శవాన్ని ఎలా పాడేయాలో అర్థం కావట్లేదంట. ఇలాంటి చెప్పాలంటే మీరు చాలా చక్కగా వింటారు. ఇలాంటి చెప్పాలి కానీ రెప్ప దించుకుంటూ చూస్తున్నారు. వాకింగ్ చెప్తే మామూలుగా ఉంటారు. ఆ శవాన్ని ఎక్కడ పాడేయాలో అర్థం కావట్లేదు. ఆ ఇంట్లోనే టైల్స్ అన్నీ లాగేసి గొచ్చు బదులు కూడా అక్కడికి ఎప్పుడేశారు. కొన్ని రోజులకి పోలీసులకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి 4 బాధలు బాధితే చెప్పాలి నిజం బయటపడ్డది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో? సబ్ జైల్లో వసలు ఎక్కట్టుకుంటున్నారు. చూసావా వారి జీవితాలు ఎంత అవమాన పాలైపోయో. నరహత్య చేసిన వారు, ప్రేమ పేరుతో భర్తను చంపేసిన భార్య, ప్రేమ పేరుతో భర్త భార్యను చంపేసిన, ప్రేమ పేరుతో తల్లిదండ్రులు చంపేసిన వారు, రకరకాల మోసాలు. మనకు విచిత్రమైన స్టోరీ ఏంటంటే ఏమంటే తన భార్యని అనుమానంతో చంపేసి మొక్కలు కోసేసి పిచ్చిలు ఏడిసాడు. ఎక్కడ పిచ్చిలు పెడిసాడు. ఆ తల అంట బూడిద చేసాడంట. చూడండి, లోక ప్రేమలో, ఈ లోక ప్రేమల వల్ల నీ జీవితం అవమాన పాలైపోతుంది, నిందల పాలైపోతున్నాయి, పిల్లలు అనాథలు అయిపోతున్నారు, దిక్కులేని వారు అయిపోతున్నారు, కుటుంబము గూడు విడిచిన పక్షులాగా కుటుంబం చదిరిపోతుంది. చాలా బాధాకరం అండి. దేవుడు అందుకంటున్నాడు, నువ్వు మేలుకో, నీ నేత్రాలు తెరువు. ఏమంటే చీకటి లోకమైన ప్రేమలో మత్తులో నువ్వు ఉన్నావు. మత్తులో ఉండి నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. మేలుకో అని దేవుడు మనకు బోధిస్తున్నాడు. ప్రైజులో మారు మనసు పొందకపోతే సరసాల పాలైపోతావు. మారు మనసు పొంది నీ జీవితం మేలుకోకపోతే భర్తను మోసం చేసి అందరూ కొలుకెప్పి ఎంతకాలం నువ్వు అలా బ్రతుకుతావు? ఎంతకాలం అలా జీవిస్తావు? ఏదో ఒకరోజు చెప్పాలి, ఏదో ఒకరోజు బయటపడుతుంది. అందుకే ఆ పరిస్థితి రాకముందే దేవుడు హెచ్చరిస్తున్నాడు.
అటువంటి గతి మనకు రాకూడదని, అటువంటి పరిస్థితులకు నీవు వెళ్ళకూడదని ప్రభు అంటున్నాడు. నువ్వే స్థితిలో పడిపోతావో అది నువ్వు జ్ఞాపకం చేసుకో బిడ్డ. దేవునికి స్తోత్రం. నువ్వు జ్ఞాపకం చేసుకుని బయటకు వచ్చాయి, ఆ లోకాశల నుంచి బయటకు వచ్చాయి, ఆ లోక ప్రేమ నుంచి బయటకు వచ్చాయి. నన్ను చూడు, నా ప్రేమను చూడు, నేను నీ కొరకు రక్తమును సిందించాను. ఎక్కడ ఉన్నదన్నమాట? ప్రకటన గ్రంథం 1:6 అంటాడు. 1:6 చదవండి, మైక్లో చదవండి అమ్మా తెలియరా, మైక్లో చదవండి అమ్మా భక్తులారా. దేవుడికి స్తోత్రం కదా. మనల్ని ప్రేమించు, తన రక్తమును కాచి మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాను మహింపరచుకుందాం. మన పాపముల నుంచి విడిపించాడు, ఆయన రక్తమును సిందించాడు. మన ద్వారా ఆయనకి ఏం కలగాలి? యుగ యుగములు మహిమ కలగాలి. కానీ ఇప్పుడు ఏం కలుగుతుంది? మనుషుల ద్వారా దేవుడి నామము అవమానపరచబడుతుంది. అవునా కదా? అవమానపరచబడుతుంది, నిందల పాలైపోతున్నారు, ఘోరాతి ఘోరమైన వార్తలు. అందుకోసమే ఈరోజు ప్రేమికుల రోజే నాకు తెలియదు, ఆయన ఫోన్ చేసి అన్నీ చచ్చిపోదాం అనుకుంటున్నానని అంటున్నాడు. ఓరు బాబు చచ్చిపోకరా బాబు. ఏమండి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు నిన్ను కని, నీ ముక్కులో శివుడు తీసి, నీ ముడ్డు కడిగి, నీ గొద్దు కడిగి, ఆలన పాలన చూసి 1-2 సంవత్సరాలు ప్రేమించి వదిలేసిన అమ్మాయి కూడా నువ్వేమైపోతాడంట? చచ్చిపోతాడంట. ఏమైపోతాడంట? 25 సంవత్సరాలు పోషించిన తల్లిదండ్రులు విడిచి ఒక అమ్మాయి కూడా చచ్చిపోతే మరి తల్లిదండ్రులు ఆశలు ఏమైపోతాయి? చెప్పండి అమ్మా బిడ్డల కన్నా తల్లులరా, వారి ఆశలు ఏమైపోతాయి? వారు ఎంత దుఃఖపడతారు, ఏమండి, ఎంత మనోవేదనలకు వారు వెళ్ళిపోతారు. అయ్యో నా బిడ్డ ద్వారా ఎన్నో ఆశలు కన్నాను, రాత్రి అనగా పొగలనగా ఎండ అనగా వాననగా మంచు అనగా రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి నా బిడ్డలు చదివించాను, పోషించాను. ఇప్పుడు వాడి ద్వారా మాకు వచ్చిన ఆ బాధ ఇదా? వాడు చనిపోతే ఇన్ని కుటుంబాలండి ఇలాంటి వార్తలు నిజంగా వింటాను కూడా భయం వేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కొరకు నేను ప్రాణమును పెట్టాను, నీ కొరకు నా రక్తమును సిందించాను. ఇప్పుడు మన పాపమును సాగు గోతులోంచి నిన్ను దేవుడు లేపాడు. ప్రైజులో. ఏ గోతుల నుంచి చెప్పాలి? సాగు గోతు. నీ సాగు గోతులను గెలిపే. చూడండి, జనరల్ హాస్పిటల్ చూడండి, ప్రేమ పేరుతో మోసపోయిన వారు, ట్యాబ్లెట్లు మింగిసిన వారు, స్వాజిన్ తీసుకున్నవారు, ఉరేసుకున్న బ్యాచ్, కాలిపోయిన బ్యాచ్, వీళ్ళందరూ కూడా జనరల్ హాస్పిటల్ వార్డులో ఉంటారు. వాళ్ళకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కాక. హల్లెలూయా. తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు మోసపోయావు, ఇప్పుడు మనసు మీద ఉన్నావు, మోసపోయి నువ్వు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావు. అట్టి రీతి కొన్ని బిడ్డలతో దేవుడు అంటున్నాడు, నేను నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. ప్రైజ్లో. మరొక అవకాశం నేను నీకు ఇస్తున్నాను. నువ్వు మారుమనసు పొందే, నా సన్నిధిగా రా, ప్రార్థించాయి, భయభక్తులు కలిగి ఉండు, చెడుతనంను విసర్జించు. నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఎక్కడుందో ఆ గిఫ్ట్? చూడండి అమ్మా, ఎక్కడుందో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం అంటాడు, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ప్రైజులో. ఎవరితో చెప్తున్నాడో తెలిసిన మాట? భూమి మీద ఉన్న సంఘాలన్ని సంఘాలతో, భక్తులతో, ప్రజలతో, ఈ భూమి మీద ఉన్న 600 కోట్ల ప్రజలతో దేవుడు చెప్తున్నాడు. ప్రైజులో. చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్తున్న మాటలు వినుగాక. ఈ మాటలు వింటే నువ్వు బ్రతుకుతావు. చాలామందికి సెల్ ఫోన్లో గంటల తరబడి ఆ మాటలు వినటానికి ఇష్టపడతారు. ఏ మాటలు? వారి ప్రాణాలు తీసేసే మాటలు, మోసపోయే మాటలు, మోసం చేసే మాటలు. ఏమండి, అవి చాలా సరదాగా ఉంటాయి. టైం కాని టైం వచ్చిన నీ ప్రాణాన్ని తీసేస్తాయి. ప్రైజ్లో. ఇక్కడ ఉన్నాడు దేవుడు, నా మాటలు నీ వింటే నీ బ్రతుకుతావు. ప్రైజ్లో. నా మాటలను వింటే నువ్వు జీవము కలిగి ఉంటావు. ఈ ఎఫెసు సంఘముతో ఏమంటాడంటే, ఏమంటే ఇక్కడ మనకి 7 మాటలు మనకు కనబడతాయి ఎఫెసు సంఘములు. మొదటి మాట ఏమంటాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టము నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును. మొదటి ఉన్న ప్రేమ నీకు లేదు, ఇప్పుడు ఆ ప్రేమ నువ్వు తిరిగి సంపాదించుకో అని 5వది హెచ్చరిక ఇస్తున్నాడంట. దేవుడికి స్తోత్రం. ఏమిస్తున్నాడంట? హెచ్చరిక. హెచ్చరిక ఏంటి?
చెప్పాలి. హెచ్చరిక ఏంటి? 24 గంటల్లో భయంకరమైన తుఫాను, గంటకు 500 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తుంది అని హెచ్చరిక అందిస్తారు ప్రభుత్వం వారు. అవునా? ఈ ప్రాంతం అంతా ఖాళీ చేయాలి, మీ ప్రాణాలు దక్కించుకోండి, మీరు మీ ఇల్లు విడిచిపెట్టండి, మేము పంపించిన వాహనాల మీద మీరు ఎక్కి ఎత్తైన ప్రదేశానికి రండి అని హెచ్చరికిస్తారు. ఆ హెచ్చరికను ఏం చేయాలి? వినాలా వినకూడదా? వినాలి. అమ్మ బాబు, ఈ ప్రభుత్వం వారు చెప్పారు 24 గంటల్లో ఏమొచ్చేస్తుంది, భయంకరమైన తుఫాను వచ్చేస్తుంది, ప్రాణాలు కోల్పోతామంట అని ఆ మాట విని వారితో పాటు ఎవరైతే వెళ్ళిపోతారో, ఆ మాట ఎవరైతే ఆ ప్రభుత్వ మాట వింటారో వారి ప్రాణాలు కాపాడబడతాయి. ప్రైజులో. లేదు, చచ్చిపోతా, నా ఇంట్లో నా ఇల్లు విడిచిపెట్టి నేను రాను, నా ఊరే నాకు శాస్త్రం, నా ఇల్లే నాకు శాస్త్రం, నేను ఎవరు మాట వినంటే ఆ గాలి వచ్చి ఏమైపోద్ది, ఆ హెచ్చరికలు వినలేనివాడు లోబలివాడు ఎత్తుకుపోద్ది. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా ఒక హెచ్చరికనిస్తున్నాడు. దేవుడు మనందరికీ, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ హెచ్చరికను అందిస్తున్నాడు. దేవుడు గద్దిస్తున్నాడు. ఇదిగో భయంకరమైన శోధనలు మీరు చిక్కుకుంటారు నా మాటలు వినకపోతే. మీరు నా మాట వినండి, మొదటి ప్రేమలోనికి మీరు వచ్చేయండి, దైవ ప్రేమలోనికి మీరు వచ్చేయండి. దైవ ఆత్మను అనుసరి పరిశుద్ధాత్మతో మీరు నింపబడి, నేను శాశ్వత ప్రేమతో నేను ప్రేమించినట్లు మీరు కూడా ప్రేమతో నింపబడి నన్ను ప్రేమించే వరకు ఉండాలి. ప్రైజులో. అలాగుంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ప్రైజులో. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. కింద మాటలో మనకు ఉంటుంది, అక్కడ బహుమానం ఇస్తాడంట. 6వ మాటలో ఏమిస్తాడంట? అమ్మా, బహుమానం ఇస్తాడంట. బహుమానం అంటే ఏంటి? ఈ లోక ప్రేమలో పడకుండా దైవ ప్రేమలు ఉండి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏమిస్తాడంటమ్మా? బహుమానం. ఏంటి ఆ బహుమానం? చెప్పాలి. పరలోక రాజ్యములో జీవవృక్ష ఫలములు మనకి భుజింపునిస్తాడంట. ప్రైజులో. అక్కడ అంత ఆనందము, సంతోషము, ఉన్నతమైన సంతోషము, ఆనందము. అక్కడ చీకటి ఉండదు, వెలుగు ఉండదు. వెలుగుతో నింపబడుతుంది పరలోక పట్టణం. ఆకలి ఉండదు, దప్పిగా ఉండదు, అప్పుల బాధ అస్సలే ఉండదు. దేవునికి స్తోత్రం. మోసం చేస్తారన్న బాధ అస్సలే ఉండదు. అంత ఆనందము సంతోషము గల పట్టణాన్ని దేవునికి ఇచ్చేస్తాను అన్నాడు చప్పట్లు కొడుతూ ప్రభువున. ఆ సంతోషకరమైన ఆ యొక్క దేశాన్ని అనగా పరలోక రాజ్యం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఎవరికి ఇస్తాడంట? ఆయన యందు భయభక్తులు గలవారి పట్ల. ఆయన మాట విని ఆయనకు లోబడే బిడ్డలతో దేవుడు చెప్తున్నమాట. అందుకోసమే లోక ప్రేమలు ఎవరు పడకూడదు. ఒకవేళ పడిపోయిన వారంటే తిరిగి దేవుడి ప్రేమలోకి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. చాలామంది మోసపోతున్నారు. డబ్బున్నవారు మోసపోతున్నారు, జ్ఞానులు మోసపోతున్నారు, బలవంతులు మోసపోతున్నారు. ఏమండి, చాలామంది ఈ మధ్యన విచిత్రమైన స్టోరీ ఏంటంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక సువార్తికుడు, సేవకుడు, భయంకరమైన సంఘటన, చాలా భయంకర. నిజంగా నేను చాలా బాధపడ్డాను. అది యూట్యూబ్లో కూడా తిరుగుతుంది. ఒక అమ్మాయి దేవుడు చెప్పాడంట ఆ పాస్టర్ గారికి. ఏం చెప్పాడంట? 30 రోజులు నువ్వు బట్టలు లేకుండా నుండి ప్రార్థన చేయాలన్నాడంట. ఎన్ని రోజులంట? నగ్నముగా ఉండి ప్రార్థన. బైబిల్ ఉంది ఎక్కడన్నా? చెప్పాలి. బైబిల్ లేని ఎవడైనా చెప్తే ఆడు సాతాను సంబంధి. ఒక సేవకుడైనా, సువార్తికుడైనా, విశ్వాసైనా బైబిల్లో లేని మాటలు ఎవడైనా చెప్తే వాడు సాతాను సంబంధి. జాగ్రత్త. బైబిల్ బాగా చదవాలి, బాగా దేవుడి మాటలు వినాలి. ఆ అమ్మాయి ఆ పిచ్చి ప్రేమలో పడిపోయి నగ్నముగా వారు ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేస్తే ఏం చెప్పాడంటే దేవుడు ఆ వ్యక్తిని వివాహం చేసుకున్నాడంట. చూడండి ఎలా ఉన్నాయో. దేవుడు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? దేవుడు మాటలు విని నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి. బైబిల్లో లేని మాటలు నీ జీవితంలో రప్పించడానికి కాదు, వాక్యానుసారంగా బ్రతకడానికి. ఏమిటి? ఆ మోసం చేసిన వాడు, మోసపోయిన వారిని, ఆ మోసపు మాటలు విన్నవాడని చెప్పిన వాడిని, వీళ్ళందరినీ తీసుకొని దేవుడు ఏమంటున్నాడు ప్రకటన గ్రంథంలో? కఠిన చీకటిలో అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడ తీసుకెళ్ళి పాడేస్తాడు. దేవుడికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోతున్నారు, చాలామంది మోసపోతున్నారు. దైవ జ్ఞానంతో నింపబడిన వారుగా కనబడుతున్నారు, కానీ వారు అంతరంగంలో తెలుసు ఏముంటుందంటే సాతానుడు ఏముంటుంది?
సాతాను ప్రేమ ఉంటుంది. జాగ్రత్త, జీవితము జాగ్రత్త, కుటుంబం జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. నేను ఎంతోమంది పిల్లల్ని తల్లిదండ్రులు విడిపోయిన వారిని తీసుకుని వెళ్ళి హాస్టల్లో జాయిన్ చేశాను. వారిని హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు నిజంగా వారి హృదయాలు వారు పెద్ద ఎదిగిన తర్వాత తెలియలేదంటే ఏం చెప్తారు వారికి? నీ తండ్రి ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్తారు? మోసపోతున్నారండి, మోసపోతున్నారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పిన మాట వినుగాక. నువ్వు దేవుడు మాటలు విని వినియోగించుకుంటే, దేవుడు మాటలు విని వాక్యానుసారం నడుచుకుంటే, నువ్వు ఇష్టపడితే నువ్వు మోసపోవు, ఎవరిని మోసము చేయవు, మోసము చేయలేవు, మోసపోవు. అదే దైవ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రతిరోజు కూడా ప్రార్థన లేకుండా మనం బయటికి వెళ్ళకూడదు, బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళకూడదు, దేవుని ఆరాధించకుండా బయటికి వెళ్ళకూడదు. ఎప్పుడైతే దేవుని ఆరాధించి దేవునికి ప్రార్థించి వాక్యం చదివి అప్పుడు నీ ప్రయాణం కొనసాగిస్తావో దేవుడు ప్రసన్నత నీ మీద ఉంటుంది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. దేవుని కాపుదల నీ మీద ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కావలగా ఉంచి ఏం చేస్తాడంట? నిన్ను నడిపిస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. మనం మాట్లాడే మాట, మన చూపు, మన ఆలోచనలు, మన తలంపులు ఏమంటే దేవుడి దృష్టికి అంగీకరింపబడునుగాక. అంగీకరింపబడాలి. దేవుడు మనం చూస్తున్నాడు. మనుషులు పై రూపమును చూస్తారు, దేవుడు అంతరంగమును చూస్తాడు. దావీదు కోసం కూడా దేవుడు ఒక మాట అంటాడు. దావీదు కూడా లోకాశలో పడిపోయి బత్షెబను చూశాడు, లోకాశలో పడిపోయాడు, నరహత్య చేసిన వాడుగా అయిపోయాడు. ఇప్పుడే కాదు, మా కళ్ళతో చూసినవే కాదు. ఏమండి, దావీదు కూడా నమ్మించి ఒక వ్యక్తిని, మంచి సైనికుడిని ఏం చేశాడు? చంపించేశాడు. లోక ప్రేమలో పడిపోయాడు, లోకాశల్లో పడిపోయాడు. ప్రార్థనలో ఉండవలసిన స్థలంలో ప్రార్థనలో లేడు. ఏమండి, ఎప్పుడైతే దావీదు అలాగే పడిపోయాడో దేవుడు నరహంతకుడికి చూడండి, చిన్న పాపము పెద్ద ప్రమాదంలో పాడేద్ది. ఒక చిన్న తప్పు ఒక మర్డర్ చేసినంత స్థాయికి వెళ్ళిపోయాడు దావీదు. ఊరియాని చంపించేశాడు. బత్షెబ భర్తని ఎప్పుడైతే చంపించేసాడో నిజంగా అమాయకుడిగా కూర్చున్నాడు. కొంతమంది అంత అమాయకంగా ఉంటారో, చాలా అమాయకంగా ఉంటారు కదండి, దీనంగా ఉంటారు. మనం అనుకుంటాం బాబో ఎంత పరిశుద్ధుడు అనుకుంటాం. కానీ ఆ హృదయం ఎవరు చూస్తున్నారు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఎవడు భక్తి చేస్తాడో వాడు దీవించబడిపోతాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే దావీదు అలాంటి దేవుడు చూసి నతాను ప్రవర్తన పంపించి హెచ్చరికనిస్తున్నాడు. ఏ దావీదు అన్నాడా లేదా? నువ్వు తప్పు చేసావయ్యా, నువ్వు నరహత్య చేసావయ్యా, దేవుడు ఆజ్ఞలు మీరావు, నువ్వు లోక ప్రేమలో పడిపోయావు, దేవుడు హెచ్చరిస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను రాజును కాదని కాళ్ళ ఎగరేయలేదు దావీదు. నేను రాజును, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో? ఈ రోజున చాలామంది తప్పును దిద్దుకోమంటే కొల్లు ఎరదేస్తున్నారు, తిరగబడుతున్నారు. సేవకుల మీద, తల్లిదండ్రుల మీద, ఆత్మీయ బిడ్డల మీద తిరగబడుతున్నారు. జాగ్రత్త, దేవుడు తోలు తీసేస్తారు, తాడు తీసేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగు. దావీదుని దేవుడు సేవకుడు నతాను ప్రవక్త ఎప్పుడైతే హెచ్చరించాడో వెంటనే వితిన్ సెకండ్లో మోకరించి, అయ్యా ఆ దుర్మార్గుడు నేనే, ఆ పాపిని నేనే. ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు 51వ కీర్తనలో. ఏమంటాడు? ప్రభా, నీ ఆత్మ నా యొద్దను తీసివేయొద్దు, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయొద్దు. నా అంతరంగములో మరలా భక్తి పుట్టించు, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. ఎమ్మముల నన్ను తెల్లగా కడుగు, పరిశుద్ధపరచయ్యా, నేను పాపినయ్యా, దుర్మార్గునయ్యా అని ఎంతో పశ్చాత్తాపడి పాపిష్టిని పనులను ఒప్పుకుంటే దేవుడు కనికరించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు కనికరించాడండి. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేశాడు. అయ్యా, ఒక మాట అంటాడండి, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయొద్దు ప్రభు అంటాడు. ఏమంటాడండి?
నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయదయ్యా. నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేస్తే నేను బ్రతకలేనయ్యా. నేను ఆ శాపము నేను భరించలేను. నీ సన్నిధిలో నేను లేకపోతే, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే, నీ సన్నిధి నా పక్షము లేకపోతే నా బ్రతుకు అవమానం పాలైపోద్ది, నిందల పాలైపోద్ది, తీరని నష్టాలు, తీరని కష్టాలు, తీరని బాధలు పాలైపోతాను ప్రభా. అయ్యా కనికరించు ప్రభా అని కన్నీటితో పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో దేవునికి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదు ఒక్క యెప్షెబ విషయములో తప్ప అన్ని విషయములను ఆజ్ఞలను పాటించాడు. కొట్టండమ్మ గట్టిగా చెప్పట్లు కొట్టాలా. ఒక్క విషయంలోనే తప్పు చేశాడు దావీదు. నేను అనుకుంటాను ఆ ఒక్క విషయంలో కానీ తప్పు చేయకపోతే దావీదు దేవుడు అయిపోయినామో. ఏమైపోతాడు? అంతే మనుషుడు పాపి. ప్రైజ్లో ఏదో చిన్న లోపం ఉంటుంది. అందుకే మన పశ్చాత్తాపం పడాలి. మాట ద్వారాగా, చూపు ద్వారాగా, ఆలోచన ద్వారాగా ఒకవేళ చెడు ఆలోచనలు వచ్చినా వెంటనే పశ్చాత్తాపంతో ప్రభా క్షమించు ప్రభా. నేను నిజంగా పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు కనికరించే దేవుడు కానీ చంపే దేవుడు కాదు. హల్లెలూయా. కృప చూపే దేవుడు. అందుకే అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడట. ఏ ప్రేమ అంట? ఈరోజు ఏ ప్రేమ రోజు? ప్రపంచంలో ఒక రోజు పెట్టుకున్నావు, ప్రేమికుల రోజు అంట. ఏ రోజు అంటమ్మా చెప్పాలి. మోసపోకండి, జాగ్రత్త. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినప్పుడు మనం దేవుడు ఎందుకు భయభక్తి కలిగి అదే శాశ్వతమైన ప్రేమతో ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, ఒకవేళ దేవుడు హెచ్చరించినప్పుడు మనం లోబడకపోతే, దేవుడు మాటలు ఎటకారంగా నువ్వు తీసుకుంటే, దేవుడు మాటలు నువ్వు పెడసవును పెడితే, దేవుడు మాటలు నువ్వు తునీకిరిస్తే, దేవుడు మాటలే కదా అని నువ్వు అనాలోచనతో ఉంటే నీ మీదకి విపత్తులు వస్తే ఎవ్వరు నిన్ను కాపాడలేరండి. అప్పుడు నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తావు, గుండెలు బాదుకొని ఏడుస్తావు. అందరూ చేతులు ఎత్తేస్తారు. ఏమండి, మా ఏరియాలో ఒక అమ్మాయి ఒకరిని ప్రేమిస్తే ప్రేమించిన వ్యక్తి మోసం చేసేటని కిసనాలు పోసుకుంది. 12 సంవత్సరాల క్రితం కిసనాలు పోసుకుంటే యమనస్తురాలు నిజంగా అరటి ఆకుల మీద పడుకోబెట్టారు మన జేజీహెచ్లో. అరటి ఆకుల మీద మేము ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆ దృశ్యాన్ని చూడలేకపోయాను. చాలా భయంకరంగా కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయింది. నరాలు ఆ యొక్క అవయవాలన్నీ కూడా ఉడికిపోయాయంట ఆ వేడికి. అంటే ఇలాంటి చాలా భయంకరంగా అక్కడక్కడ జరుగుతున్నాయి. ప్రైజ్లో హల్లెలూయా. అందుకోసమే మన కుటుంబం, సంఘము, దేవుడి పిల్లలు ఉన్న మనము దేవుని ప్రసన్నత ఉండునుగాక, దేవుని కృప ఉండునుగాక, ఆయన కృపలో మనమందరము భద్రపరచబడునుగాక. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. అందరూ చెప్పాలి, నిజమైన స్నేహితుడు. అందరు గట్టిగా చెప్పాలి, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. ఆ నిజమైన స్నేహితుడే నజరుడైన యేసుక్రీస్తు దేవుడు. మొదటి మాటలకు వచ్చేద్దాం. యెషయా గ్రంథము 38:17. నీ ప్రేమ నా ప్రాణమును గోతు నుండి విడిపించితివి. ఆ మాటకు అర్థం ఏంటి? ఎన్నో అపాయాలు వచ్చాయి, మనకి ఎన్నో జ్వరాలు వచ్చాయి, ఎన్నో తెగుళ్ళు వచ్చాయి రాదా అమ్మా? వచ్చేయాలి లేదా? చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరికి ఒక బాధ, ఒక్కొక్కరికి ఒక్కొక్క కీడులో నుంచి మన పుట్టిన మొదలుకొని ఇంతవరకు అనేకమైన విపత్తులు వచ్చాయి, అనేకమైన బాధలు వచ్చాయి. ప్రతి సమస్య నుంచి విడిపించేది ఎవరంటే దేవుడు. ప్రైజ్లో దేవుడు. నిన్న కాక మన ఒక అమ్మాయి సాక్ష్యం చెప్తుంది. ఆ సాక్ష్యం ఏంటంటే, ఆమె గేదెలు మేపుకుంటే చిన్నప్పుడు గేదెలు మేపుతుంటుంటే ఆ యొక్క గేదెలు స్నానం చేపిస్తుంది కాలువలో, ఆ సరస్సులో, ఆ పెద్ద కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువలో స్నానం చేపిస్తుంటే డాములు లాకులు ఎత్తేసారు. లాకులు ఎత్తితే ఒక్కసారి ఆ యొక్క నీళ్ళు పొంగుకుంటూ ఫోర్స్ మీద వచ్చేస్తున్నాయి.
ఫోర్స్ మీద వచ్చేస్తుంది. ఈ పిల్ల తెలియదు కదా, చిన్న వయసులో ఆ గేదెలు కడుగుతుంటుంటే ఈ యొక్క ఆ వరద ఒక్కసారి వచ్చి కమ్మేసింది. ఈ పిల్ల కొట్టుకొని పోతుంది. కొట్టుకొని పోతుంటుంటే చెయ్య చూడండి, దేవుడు ప్రేమ అడదో, దేవా తండ్రి అనుకుంటుందండి ఆ పిల్ల. ఎవరు లేరు మనుషులు అక్కడ. గేదెలు, ఆ అమ్మాయి కొట్టుకొని పోతుంది. కొట్టుకుని వెళ్ళిపోతుంటే చెయ్యి పైకెత్తి దేవా తండ్రి అంటుంటే కొల్లు గీస్తున్నాడంటే ఒక ఆయన చెట్టు మీద ఉండి కొల్లు గీస్తుంటుంటే అరుపు వినిపించింది. ఆ చెయ్యి కనపడుతుంది. అప్పుడు వెంటనే ఆ తాడి చెట్టు దిగిపోయి పొరుగుని వెళ్ళి ఆ పాపను రక్షించాడంట. చపర్లు కొడుతూ ప్రభు నామ. అలాంటి విపత్తులు ఎవడు అందరూ జీవితంలో అటువంటి సంఘటనలు అక్కడక్కడ జరిగితే జరగవా? మన లాజరస్ గారిని కూడా దేవుడు సముద్రంలో ఎన్నో మారులు, ఎన్నో తుఫానుల్లో చనిపోవాల్సిన వ్యక్తి దేవుడు బ్రతికించాడు. దేవుడికి స్తోత్రం. ఎన్నో అపాయం. మనకి గిజ్జోను అవి పోయిన సంవత్సరం అనుకుంటాను, ఆ వ్యాను పక్క నుంచి సర్రమని నిలిపింది, దేవుడు కాపాడాడు. ఇలాంటివి మన అందరి జీవితంలో కూడా ఉంటాయి. అందుకే అంటున్నాడు, నీ ప్రేమ నా ప్రాణమును నాశనమైన గోతు నుండి విడిపించాడు. ప్రైజులో. అందుకేనండి, అందుకే 1:6 ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, మన పాపముల నుంచి విడిపించిన దేవుడు, మన శ్రమల నుంచి విడిపించిన దేవుడు, కష్ట సుఖాల్లో ఉన్న దేవుడు, విపత్తుల నుంచి విడిపించిన దేవుడు, భయంకరమైన తెగులు వచ్చినప్పుడు మనల్ని కాపాడిన దేవుడు. మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? యుగ యుగములు దేవుడికి మహిమ చెల్లించాలి. తరతరాలు మన సంతతి, మనము, మన కుటుంబము ఎప్పుడు మన ప్రాణమున్నంత వరకు, ఆయన రాక వచ్చిన వరకు కృతజ్ఞత అర్పణ కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవా, నీ కృప వల్ల నేను బ్రతుకున్నానయ్యా, నీ ప్రేమ ద్వారా నేను కనికరించబడ్డాను, నీ జాలు వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభా. నా బలము, నా శక్తి, నా సామర్థ్యత కాదు ప్రభా, నీ కృప అని ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, నిజంగా అట్టు భయభక్తులు కలిగి ఉంటామో, దేవుడికి ఇవ్వాల్సిన ప్రేమను మనం ఎప్పుడైతే ఇస్తామో, నిజంగా దేవుని కృప నిన్ను ఆవరించేస్తుంది, దేవుని శక్తి నిన్ను ఆవరించేస్తుంది. హల్లెలూయా. ఈ మధ్యన ఒక కారు ఒకటి దేవుడు ఇచ్చాడు. ఆ కారులో ఏసీ లేకపోతే ఆ కారే ఆగిపోతుంది. ఏసీ ఉంటేనే వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగు. బెల్ట్ పెట్టుకోకపోతే అర్థనే ఉంటుంది. ఇగో లాజరస్ గారిని అడగండి, బెల్ట్ పెట్టుకో అంటుంది. నేను అనుకుంటున్నాను, సంఘంలో కూడా ఆ బెల్ట్ సిస్టమ్ పెడితే బాగున్నామో అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కుదురుగా కూర్చునే వాళ్ళు బ్యాచ్ ఉంటారు, సెల్ ఫోన్ పెట్టుకుని ముందు వెళ్ళిపోతుంటారు, కొంతమంది ఊసులాడుకుంటూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ జాగ్రత్తను బెల్ట్ తగిలించేయాలి. ఒక బెల్ట్ తగిలించామండి. కారు చూడ, మీ కారుకి స్టార్ట్ చేసిన వెంటనే ఆ ఫస్ట్ గేర్ వేసిన బెల్ట్ అంటుంది. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నా, మన సంఘాల్లో కూడా ఆ సిస్టమ్ ఉంటే ఎంత బాగుంటుందో. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమలో ఉందాం, దేవుని ప్రేమను ముందుకు కొనసాగిద్దాం. దేవుడి ప్రేమ కంటే మరొక ప్రేమ గొప్పదే కాదు. ఎవరు నిజమైన క్రైస్తవుడు ఎవరిని మోసం చేయడు, ఎవరి చేతిలో మోసపోడు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. డూప్లికేట్ క్రైస్తవులు, ఏ క్రైస్తవులు? డూప్లికేట్ క్రైస్తవులు ఏమండి, వారు మోసం చేస్తారు, మోసపోతారు. నిజమైన దేవుని బిడ్డలు యేసు రక్తంలో కడగబడిన వాడు ఎవడు మోసం చేయజాలడో, ఎవరి చేతిలో మోసపోడు. దేవుడికి స్తోత్రం. దేవుడు కృప నిరంతరం తోడై ఉండును గాక. లాజరస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్. అందరూ కూడా మోకరించిన వారు మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు మన దేశం కొరకు, మన పట్టణాల కోసం, మన సంఘాలు, సేవకులు, సువార్థికులు, విశ్వాసులు, వారి వ్యాపారాలు అందరినీ సకల సమృద్ధితో దేవుడు నింపి దేవుని ప్రేమలో ముందుకు సాగిపోవాలని అందరూ ప్రేమపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము. పరమందు హస్తేనుడానికి స్తోత్రము. నాయన ఇదిగో ప్రభువా, నా తండ్రి, ఈ దినము ప్రభువా, అయా పాటల యందు, ఆరాధన యందు ప్రభువా, నా తండ్రి ఇదిగో నీ బిడ్డల్లో ఉండే నాయన, నా తండ్రి ఎంతగానో నీ బిడ్డలను బలపరిచావు తండ్రి. గొప్ప దేవుడా, నీకు వందనాలు నాయన. అయా ఈ క్షణంలో ప్రభువా, దేవాని దాసులను నిలబెట్టుకొని ప్రభువా, అద్భుత రీతిగా నాయన, నా తండ్రి ఇదిగో నాయన ప్రేమలో పడిపోయిన నా తండ్రి నాయన, నా తండ్రి
యవన బిడ్డల కోసం ప్రభువా, దేవా ప్రేమలోనైనా నా తండ్రి సన్నగెళ్ళిపోయినైనా సోలిపోయి పడిపోయి దేవా చాలా రకరకాలుగా ప్రభువా లక్షించిపోయినట్టు వారి కోసం నాయన దేవా నా తండ్రి ఈ దినము నాయన మాతో మాట్లాడేవు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు 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 నాయన. అలాంటి తిథి నాయన నా తండ్రి ఇదిగో నాయన నా తండ్రి మాలో ప్రభ సంఘ బిడ్డలలో దేవా నా తండ్రి ఎవ్వరికి అలాంటి తిథి రాకూడదు ప్రభ. ఇదిగో నీ బిడ్డలు అందరినీ ప్రభ నీ హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. నా నాయన నీకు వందనాలు వందనాలు ప్రభ. చెప్పబడే వాక్కు ప్రభ దేవా నీ బిడ్డల అందరి హృదయాల్లో ప్రభ నీరు గడ్డి బలింప చేయండి దేవా. వాక్షానుసారంగా బ్రతికే బ్రతుకును దయచేయండి ప్రభ దేవా. ఈ లోకంలోనైనా ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రభ దేవా నీ కోసం మేము బతకాలి తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు వందనాలు నాయన. మా కోసం కాదు కానీ ప్రభ నీ కోసం బ్రతికే బ్రతుకును మాకు దయచేయండి ప్రభ దేవా. నిన్ను సంతోషపెట్టాలి, నిన్ను ఆనందింప చేయాలి ప్రభ నా తండ్రి నీకు వందనాలు. అలాంటి గుణలక్షణాలు మా అందరికీ దయచేయండి ప్రభ. దీవించి ఆశీర్వదించమని అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని నా తండ్రి మా తండ్రి దేవా. ఈ కొద్ది ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొని సున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.